హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి బిస్కెట్స్ అన్నమాట. చూడండి, బిస్కెట్స్ చేసుకోవడానికి ముందుగా ఒక ఎగ్ వేస్తున్నాను. ఎగ్లో ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. హాఫ్ ఏ కప్పు షుగర్ వేస్తున్నాను, అంటే ఒక అరకప్పు షుగర్. ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఇది కుకింగ్ ఆయిల్. ఇది ముందు ఇట్లాగా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుకుందాము. షుగరు కొంచెం కలిసే వరకు మంచిగా కలుపుకుందాం. చూడండి, ఇంతవరకు ఇలాగా కలుపుకుంటే చాలు. ఇంకా కొంచెం షుగరు క్రిస్టల్స్గా ఉంది, కానీ ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము. ఏంటంటే పెరుగు అన్నమాట. చూడండి, పెరుగుతో బిస్కెట్స్ చాలా చాలా బాగుంటాయి. ఇలా గట్టి పెరుగుని వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసాం కదా, మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకుందాము. చాలా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 minutes బీట్ చేసిన తర్వాత చక్కగా అంతా మంచిగా కలుసుకుంది. ఇందులో ఇప్పుడు ఎంత పడుతుందో అంత మనం మైదా పిండి వేసుకోవాలన్నమాట. ఇలా జల్లెడలో వేసుకున్నాను. వేసుకుని ఇట్లా చూడండి, చేత్తో ఇలా అనుకుంటే నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి, మనం కలుపుకున్న లిక్విడ్కి సరిపడా పిండి వేసుకున్న తర్వాత చేత్తో కలుపుకుందాము. ఇలా ఒక స్పూన్ పెట్టి ఇదంతా కూడా క్లీన్ చేసేస్తే చక్కగా వచ్చేస్తుంది. టచ్ చేయడానికి చాలా మృదువుగా చక్కగా ఉంది. ఇంకెంత పిండి పెడితే అంత వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. పిండి మంచిగా మృదువుగా ఇలాగా కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మూత పెట్టి ఒక 10 minutes రెస్ట్ ఇద్దాం. చూడండి, ఒక 10 minutes అయింది. అయిన తర్వాత ఫ్లవర్ చూడండి ఎంత మెత్తగా ఉంది కదా డో. ఇప్పుడు దీన్ని బయటకు తీసి ఇంకా కొంచెం గట్టిగా అయ్యేంతవరకు కలుపుకుందాం. చూడండి, బోర్డు మీద పిండి వేసుకున్నాను, పొడి పిండి వేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం మద్దన చేద్దాము. ఇట్లాగా పిండిని ఇలాగా మంచిగా కలిపి పెట్టుకున్నాను. అంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కూడా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. పిండిని 4 partsగా కట్ చేసుకుందాము. కట్ చేసి బాల్స్గా చేయాలి. చూడండి, పిండిని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకుని బోర్డు మీద మంచిగా పిండి వేసుకుందాము. పొడి పిండి చపాతీలాగా స్ప్రెడ్ చేద్దాం. ఇంత మందాన చపాతీని చేసుకోవాలి. ఎక్కువ మందం కాదు, ఎక్కువ సన్నంగా కూడా కాదు. ఒక చిన్న మూత తీసుకుందాము. మూత తీసుకుని ఇట్లా కార్నర్స్లోంచి ఇట్లాగా బిస్కెట్స్ కట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా అన్నమాట. చూడండి, వస్తున్నాయి ఈ సైజ్కి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఇంత మందాన ఉంది. ఓకే, అన్నీ కట్ చేసి చూపిస్తాం మీకు. చూడండి, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని మళ్ళీ మిగతా దాంతో కలిపి మనం అన్ని బిస్కెట్స్ తయారు చేసుకుందాం. చూడండి, సగం ప్రిపేర్ చేసుకున్నాను. మిగతాదంతా నేను తర్వాత చేసుకుంటా, కానీ మీకు ఇది వేయించి చూపిస్తాను. ఓకే, నేను బిస్కెట్స్ చేస్తున్నప్పుడే ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటి వేసి చూద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒకటొకటిగా వేసేసుకుందాము. చూడండి, ఇలా గరిటెలో ఇలా వేసుకుని కూడా మొత్తం వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉబ్బి చక్కగా వస్తూ ఉన్నాయి కదా. అన్ని పక్కల వేగేటట్టు కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద లోపల నుంచి ఉడికేంత వరకు చక్కగా వేయించుకుంటే బాగుంటాయి. చూడండి, 2 పక్కల తిప్పుకుంటూ కొంచెం ఇలా తెల్లగా ఉంటే ఈ పక్కన తిప్పుకుందాము. చక్కని గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, ఇలా వస్తే చాలు.
చూడండి ఎంత బాగున్నాయో. చూస్తున్నారా ఈ కలర్? ఇలా తీసేద్దాం. ఓకే, అన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను. చూడండి, రెండు ఆయిల్ వేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ని ఇట్లాగా కొంచెం మూవ్ చేయండి చాలు. పైపైనే అడుగంటకుండా ఉంటాయన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో? గోల్డ్ కాయిన్స్లో ఉన్నాయి కదా. పెరుగుతో చేసిన బిస్కెట్స్ అన్నమాట. ఇవి చాలా చాలా బాగుంటాయి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా పెరుగు వాడటం వలన. స్నాక్స్లో కూడా ఇలా పెరుగు వాడుకుంటే మనకి ప్రోబయాటిక్స్, తర్వాత కాల్షియం అంతా కూడా మంచిగా దొరుకుతుంది. వీటికి నాకు ఒక ½ కిలో వరకు మైదా అయింది. దాంతో నాకు 100 బిస్కెట్స్ వరకు వచ్చినాయి అనమాట. మీకు లెక్కకు చెప్తున్నాను. ఓకే, తప్పకుండా చేసుకోండి. చాలా బాగున్నాయి ఇవి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో? కొంచెం వేడిగా ఉన్నాయి, ఇంకా ఆరితే ఇంకా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.